బ్రేకింగ్ చూస్తున్న మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో ఘర్షణకు సంబంధించిన కేసులో సాక్షిగా ఉన్న పేర్ని నాని వరుసగా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతోనే అరెస్టు వారెంట్ జారీ చేసింది. అనంతరం విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. పేర్ని నానిని కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కోర్టు పోలీసులకు ఆదేశించింది. మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో ఘర్షణకు సంబంధించిన కేసులో సాక్షిగా ఉన్న పేర్ని నాని వరుసగా కోర్టు విచారణకు హాజరు కాకపోవడంతోనే అరెస్టు వారెంట్ జారీ చేసింది. అనంతరం విచారణ సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. పేర్ని నానిని కోర్టులో హాజరుపరచాలంటూ కూడా కోర్టు పోలీసులకు ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఏదైతే మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో 2018కి సంబంధించి ఉన్నటువంటి అంశంలో పేర్ని నానికి సంబంధించి సోషల్ మీడియాలో కొంత అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు యువకుల పైన ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ క్రమంలో ఆ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ యువకులు ఇద్దరు విచారణకు హాజరయ్యి వారిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో గతంలో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని మాత్రం ఈ కేసుకి సంబంధించి కోర్టులో హాజరవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి పలుమార్లు ఇప్పటి వరకు కోర్టు సమన్లు పంపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కోర్టు పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుకి సంబంధించి కూడా పూర్వపరాలన్నీ కూడా పరిశీలించినటువంటి తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశంలో పేర్ని నాని మాట్లాడినటువంటి మాటల పైన కొంతమంది యువకులు ఆయన్ని సోషల్ మీడియా వేదికగా కొంత టార్గెట్ చేశారని, అప్పట్లో ఈ కేసుకి సంబంధించి పేర్ని నాని మాత్రమే ప్రత్యేకంగా అక్కడ సాక్షిగా ఉన్నారంటూ కూడా ఆయన కంప్లైంట్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకి సంబంధించి కొంత ఆ యువకులతో సంభాషించినటువంటి తర్వాత కోర్టు ఆ కేసుకి సంబంధించి అన్ని అంశాలను కూడా పరిశీలించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో పేర్ని నానికి సంబంధించి ఈ రోజు ఆ కోర్టుకి పలుసార్లు ఇప్పటికే ఆ కోర్టు ఆయన కోర్టులో హాజరు కావాలని పిలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ కోర్టులో ఆయన హాజరు కాకపోవడంతో ఆ పేర్ని నానికి ఇప్పటికే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ కేసులో పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారా, మరి ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే పేర్ని నాని వైసీపీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్ నేతగా ఉంటారు. ఎప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఆ నేత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించి ఉన్నటువంటి పార్టీలు అన్నిటిపైన కూడా ఆయన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆయన మాటలతో. కానీ పేర్ని నాని పైన రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.